నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రాజకీయ కుల సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న రేవంత్ రెడ్డి ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీసిన సీఎం బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సంచలన ఆరోపణలు ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్న సీతక్క ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను లేవనెత్తాం ఎమ్మెల్సీగా ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్న జీవన్ రెడ్డి నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు సోదరుడి కర్మక్రియలు మంత్రి లోకేష్ తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరు ఇక డీటెయిల్స్ కెళ్తే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు ఎన్యూమరేటర్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు వివరాల నమోదు ప్రక్రియలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సర్వే పురోగతిపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీశారు హైదరాబాద్ పరిధిలో వివిఐపీలు ఐఏఎస్ ఐపీఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇక బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ వెనుక కుట్ర ఉందన్నారు కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందని రాజకీయ పార్టీ కుట్ర ఉందని తాము అనుమానిస్తున్నామని సీతక్క అన్నారు కుట్ర వెనుక ఎవరు ఉన్నారన్నది బయట పెడతామన్నారు అన్ని అల్లజర్ల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీతక్క చెప్పారు అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతామని చెప్పుకొచ్చారు బీజేపీ ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది కానీ ఈ రోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తా ఉన్నారు కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా అక్కడికి పోదంపా ఎవరిచ్చిరు ఏంది అని అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి దాదాపుగా మరి 10 మంది డైరెక్టర్లతో ఉన్నది ఇంకొకరు పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళ బిడ్డను వీళ్ళకు ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్ ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్ తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది
మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్, ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్. కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్టా సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు. కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. శాసన మండలిలో గత 5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను లేవనెత్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టిన 10 నెలల కాలంలో 50 నుండి 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. పార్టీ విల్ డిసైడ్ who will contest and who will be the candidate అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ సారీ, నా సీట్ అనేది కాదమ్మా, నా సీట్ అయినా అన్న పార్టీ నిర్ణయించింది. నా సీటు నేను నిర్ణయించుకోలేదు, నా సీటు పార్టీ నిర్ణయించింది. ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఇదితో పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది, ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవరు నిర్ణయం చేసిన నేననే కాదు ఎవరైనా కానీ అంటూ నేను పార్టీ హోమెవర్ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ బి క్యాండిడేట్ ఇంక్లూడింగ్ మీ నాకు ఎట్లా ఐడియా ఉంటుంది? పార్టీ ఈజ్ టేకింగ్ వ్యూస్, నాతో కూడా మాట్లాడి సంప్రదించింది. డెఫినెట్లీ పార్టీ ఏదైతుందో మాసాల కాలంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి 53,000 అంటే ఇట్స్ అబౌట్ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్. ఈ 10 మాసాల కాలంలో దాదాపు 50,000 నుండి 60,000 వరకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. నెవర్ ఇన్ హిస్టరీ. గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ మొత్తం రిక్రూట్మెంట్ ఏదైతుందో ఈ 50,000-60,000కు దాటలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఓన్లీ ఇన్ దిస్ 10 months దిస్ గవర్నమెంట్ గాట్ రిక్రూటెడ్ 50,000 to 60,000 ఎంప్లాయ్మెంట్ అని చెప్పంటారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా బలి చేస్తారని, ఫామ్ హౌస్ నుండి కుట్రలు జరుగుతున్నాయని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. అధికారులను పంపించి ఫామ్ హౌస్లో జరుగుతున్న కుట్రలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని ఆమె అన్నారు. ఫుడ్ పాయిజన్ కంటే ముందు కొంతమంది అక్కడ భోజనం చేశారని, వారికి ఫుడ్ పాయిజన్ ఎందుకు కాలేదని సుజాత ప్రశ్నించారు. పసిపిల్లల జీవితాలను ఏమి చేయాలనుకుంటున్నారని ఆమె నిలదీశారు. గంట లోపల ఇంటెలిజెన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు కదా. లోపలికి వెళ్ళి భోజనశాలల్లోంచి వడ్డించుకొని తిన్నటువంటి వీళ్ళని ఈరోజు ఏం చేయాలనో ఒక్కసారి ఆలోచించాలి కదా.
వీళ్ళ మీద నిందలు వేయాలి కదా. మీరు తిన్నప్పుడు మీకు ఎందుకు ఎవరికి కూడా కనీసం ఒక్కసారి వామిటింగ్ మోషన్స్ కూడా కాకుండా మీరు 3-4 రోజుల నుంచి హ్యాపీగా తిరుగుతున్నారు. ఆ పసిపిల్లలు ఏ విధంగా అదే ఫుడ్ పాయిజన్ అయిన అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఫుడ్ పాయిజన్ కాలేదు, పసిపిల్లలు కాబట్టి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయిందనేసి మీరు చూపిస్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు మీరు నాకు చెప్పండి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఘటన వెనుక ఇందాక సోదరి చెప్పినట్టు లగిచెర్ల ఘటన అయితేంది, ఇంకోటి అయితేంది, ఎక్కడ చూసినా వాళ్ళ అనుచరులు వాళ్ళకు కావాల్సింది రాజ్యాంగము ఏ దోపిడీ చేసైనా సరే బతకాలి, రాజకీయం చెయ్యాలి అనే కుట్రలో భాగమే ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లుతోంది. కనీసం ఫార్మా యూనివర్సిటీకి ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా సేకరించలేదు, కొనుగోలు చేయలేదు ప్రభుత్వం. దాని మీద దౌర్జన్యం చేసినటువంటి విషయం మనం గమనించలేదు. ఏమన్నంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా, లేకపోతే అధికారి మీద దాడులు జరుగుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు ఇంటర్నల్గా లోపల ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో ఆ ఫామ్ హౌస్లో వాడు చెప్పిండు కదా, పట్టుకున్న సురేష్ గారు చెప్పిండు కదా ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో దీనికి స్కెచ్ జరిగిందని. ఫామ్ హౌస్లకు అయితే ఎవరు ఇంతవరకు ఇంటెలిజెన్స్ వెళ్ళలేదేమో, రాలేనియలేదేమో, కానీ అక్కడ జరుగుతున్నటువంటిది బయటికి వచ్చి వాళ్ళు ప్రజల మధ్యలో మనం సినిమాలలో చూస్తాం కదా, చాలా మట్టుకు లోపల ప్లానింగ్లు జరిగి ప్రజల మధ్యలకి 4 జాగాలకి స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు. మేము ఆ రోజు కొట్లాడినాం, కానీ ఇట్లాంటివి మేము వెధవేషాలు అయితే వేయలేదు కదా. బాసరలో జరిగిన సంఘటన అయితేంది, ఇంకో చోట 350 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైతే అందులో ఏమైనా కాంగ్రెస్ ఏమైనా ప్రమేయం ఉందా? ఏనాడైనా కాంగ్రెస్ అట్లాంటి చోటుకి వెళ్ళి ఇట్లాంటి వెధవ పనులు చేసిందా? ఏ సంఘటన తీసినా దాని వెనకాల బీఆర్ఎస్ వాళ్ళే ఉంటున్నారు. ఈరోజు దాని గురించి మాట్లాడాలి. ఈ బీఆర్ఎస్ దుర్మార్గాన్ని 10 ఏళ్లు భరించడం, మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకొని సాఫీగా ప్రభుత్వం నడుస్తుంటే దీని మీద కూడా వాళ్లే కుట్రలు చేస్తుంటే వారి మీద విచారణ జరపాలి. కానీ మనం ప్రభుత్వం ఫెయిల్యూరు అని అంటే ప్రతి నిమిషానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటే ఎస్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టే ఇమీడియట్గా దీని వెనకాల ఉన్నటువంటి కారణాలను బయటగా తీయగలుగుతున్నాము. ఏ మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర చాలా మంది ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో ఎవరు కూడా తగ్గిరో. గత బీఆర్ఎస్ హయాంలో భూ సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో దశాబ్ద కాలం విఫలమయ్యారని మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కించన్నగారి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్నాయిగూడ రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహించిన కేఎల్ఆర్కు ఓ నిరుపేద తన గోడు వెళ్లబోసుకున్నాడు. గాడగుట్టి సత్యనారాయణ అనే రైతు పేరు ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైంది. దీంతో పెన్షన్ నిలిచిపోయింది. గత పాలకులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. దీంతో స్పందించిన లక్ష్మారెడ్డి వెంటనే అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన ఉద్యోగి స్థానంలో పెన్షన్ లబ్ధిదారుడిగా పేరు నమోదు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. బాబు కొడుకు ఏమైనా టెలిఫోన్ నంబర్ ఉందా రాసుకో. ఈయన ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని పడ్డదంట, ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని పడ్డది. ఈయన ప్రభుత్వ ఉద్యోగం కాదు. ప్రభుత్వ ఉద్యోగి అయితే పెన్షన్ రాదు కనుక ఈయన ప్రభుత్వ ఉద్యోగి కాదు కనుక అందులోకి వెళ్ళి డిలీట్ చేయాలి. ఆ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఈయన పేరు డిలీట్ చేయాలి. పేరు డిలీట్ కాదు, ఉద్యోగి అనే దాన్ని కొట్టేసి కాదు. తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్పై అయ్యప్ప దీక్షాదారులు మండిపడ్డారు. అయ్యప్ప మాల వేసుకున్న డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరపడం వివాదమైంది. అయ్యప్ప స్వాములకు ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఆర్టీసీ డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. టెస్టు చేసి తీరుతామంటూ విజిలెన్స్ కానిస్టేబుల్ తెగేసి చెప్పాడు. ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆర్టీసీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో సందడి చేశారు. తన నూతన కారు రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున ఆర్టీఏ ఆఫీస్కు వచ్చారు. అభిమానులు, కార్యాలయ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తన కొత్త కారు TZ9 GT బై R4874 నంబర్లు గల టయోటా లెక్సస్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంకు హీరో నాగార్జున వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఫోటో దిగారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే నాగార్జున తిరిగి వెళ్లిపోయారు. రిజిస్ట్రేషన్ కదా कैमरा है अंदर कैमरा है। सर प्लीज అన్న మీరు కొద్దిగా సైడ్ కున్నాను అన్న మీరు సైడ్ కున్నాను कैमरा चलो साइड నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
సమాజంలోని మహిళలు బాలికల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని విశాఖలో వైసీపీ నేతలు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో మాజీ మంత్రి అమర్, వైసీపీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. పెట్టాను అన్న ఏం పెట్టాను మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వారు వెనుకబడినటువంటి తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు, ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు, ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రీసెంట్గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి, గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ కుల సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న రేవంత్ రెడ్డి. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను ఆరా తీసిన సీఎం. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సంచలన ఆరోపణలు. ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్న సీతక్క. ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను లేవనెత్తాం. ఎమ్మెల్సీగా ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందన్న జీవన్ రెడ్డి.
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సోదరుడి కర్మక్రియలు. మంత్రి లోకేష్తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.